హలో, వెల్కమ్ టు ప్రవాహ. మనం ఇండియన్ హిస్టరీ ఆన్సర్ రైటింగ్లో భాగంగా ఆల్రెడీ ఒక క్లాస్లో చూస్తున్నాం. ఏ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం. ప్రతి క్వశ్చన్కి ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్, ఇవి 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి చూసాం. అండ్ దాంట్లో మనం ఆల్రెడీ ఒక పాయింట్ డిస్కస్ చేసాం. ఏంటి అంటే ట్రెండ్స్ ఏంటి, కరెంట్ ట్రెండ్స్ ఏంటి అంటే జస్ట్ సింపుల్గా రైట్ ఏ షార్ట్ నోట్స్ అని అడగకుండా సర్వైవల్ అండ్ కంటిన్యూటీ, అనలిటికల్గా అంటే క్రిటికలీ అనలైజ్ అని అడగొచ్చు, ఎగ్జామిన్ అని అడగొచ్చు, ఆ స్టేట్మెంట్ ఆర్ కోడ్ బేస్డ్ క్వశ్చన్స్, కంపారేటివ్ క్వశ్చన్స్ అండ్ సోర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇలాంటివి అడుగుతారు అనుకున్నాం. అండ్ దానితో ముఖ్యంగా ప్రతి హిస్టరీ క్వశ్చన్కి ఒక డైమెన్షన్ అనేది షూర్గా అడుగుతాడు. అది జనరల్గా ఓవరాల్గా రైట్ అబౌట్ మౌర్యన్ పీరియడ్ అనో గుప్తా పీరియడ్ అనో ఇంతకుముందు అడిగేవాళ్ళు. సో దట్ మనకి కావాల్సిన పాయింట్లు దొరికేవి, ఈజీగా ఆన్సర్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఒక పీరియడ్కి సంబంధించి వేరియస్ డైమెన్షన్స్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మౌర్యన్ పీరియడ్ గురించి పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్ అడగొచ్చు, ఆర్ సోషియో రిలీజియస్ డైమెన్షన్ అడగచ్చు, ఓన్లీ రిలీజియస్ డైమెన్షన్ అడగచ్చు, దెన్ ఎకనామిక్ డైమెన్షన్, ఎకలాజికల్ డైమెన్షన్, అలాగే ఆర్ట్, ఆర్కిటెక్చర్, కల్చర్, సబాల్టన్, నేషనలిస్ట్ రెసిస్టెన్స్, ఇలాంటివన్నీ డైమెన్షన్స్ అడగచ్చు. లైక్ ఇప్పుడు ఏంటి అంటే హరప్పన్ గురించి తీసుకొని సోషియో రిలీజియస్ డైమెన్షన్ క్వశ్చన్ అడగచ్చు. అంటే మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్స్ ఎలా రాయాలి అని చూసాము. ఇప్పుడు యాక్చువల్గా దిస్ ఫార్మ్స్ ద బాడీ, అంటే ఈ డైమెన్షన్ వాళ్ళు ఏమైతే అడుగుతారో అదే బాడీ ఆఫ్ ది ఆన్సర్ అవుతుంది. తర్వాత కంక్లూషన్ ఫ్లో అవుతుంది. సో ఓవరాల్గా ఇంట్రడక్షన్స్ ఎలా రాయాలో చూసాం. బట్ అకార్డింగ్ టు దిస్ డైమెన్షన్ మనం కొన్ని వేరియేషన్స్ కూడా చేయొచ్చు టు దట్ ఇంట్రడక్షన్. దెన్ బాడీలో ఏం రాయాలి అనేది మనం ఈరోజు చూస్తాము. పర్టికులర్గా ఈరోజు మనం చూసేది ఏంటి అంటే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్లో క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏ పాయింట్స్ మెన్షన్ చేస్తే బాడీలో ఒక స్ట్రక్చరల్ ఫ్లో, కొహరెన్స్ ఉండి మనం రాసేటప్పుడు ఎక్కడ పెన్ ఫ్లో ఆగకుండా ఎలా రాయగలం. అంటే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ 3 అవర్స్లో 20 క్వశ్చన్స్ ఆర్ 15 క్వశ్చన్స్ రాయడం అనేది ఈజీ టాస్క్ అయితే కాదు. మనం కూర్చొని నిదానంగా ఆలోచించి ఈ పాయింట్ రాయొచ్చా రాయకూడదు అనుకునేలో పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకు ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ అనేది ఉండాలి. లైక్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్స్ అడిగితే ఏమేమి రాయొచ్చు అని. అదే మనం ఈరోజు లెక్చర్ యొక్క అజెండా. ఇప్పుడు లెక్చర్లోకి వెళ్తే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్, ఇది ఫస్ట్. మనం ఇలాగే మిగిలిన అన్నిటికీ క్లాసెస్ తీసుకుంటాము. సోషల్ డైమెన్షన్, ఎకనామిక్ డైమెన్షన్, రిలీజియస్ డైమెన్షన్, ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్కిటెక్చర్ అన్ని. ప్రస్తుతానికి ఈరోజు క్లాస్లో పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్ చూద్దాం. దీంట్లో ఏంటి అంటే 12 సబ్ డైమెన్షన్స్ అనేవి డ్రా చేశాను. ఇంకా ఇంతకంటే ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే కొన్ని డైనాసిటీస్కి 12 కూడా అప్లికబుల్ అవ్వకుండా మేబీ 9 or 10 అప్లికబుల్ అవ్వచ్చు. అంటే అట్లీస్ట్ మనం మినిమం 2 to 2.5 పేజ్ మ్యాటర్ రాసే అంత కంటెంట్ అయితే రెడీగా ఉంటుంది. మెయిన్స్లో ఉన్న మెయిన్ ఇష్యూ ఏంటి అంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్లో మనకు అన్నీ తెలిసిన పాయింట్సే, బట్ అవి అక్కడ ఇంక్లూడ్ చేయొచ్చా లేదా అనే కన్ఫ్యూజన్లోనే టైం గడిచిపోద్ది. సో మనకున్న టైంలో ఖచ్చితంగా మనం ఏ పాయింట్లు రాయాలని షార్ట్గా ఉండాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక యాంబిగ్వస్ మోడ్లో అయితే ఉండకూడదు. సో ప్రస్తుతానికి ఈ 12 సబ్ డైమెన్షన్స్ ఏంటో చూద్దాం. ఏంటంటే యాక్చువల్గా ఈ సబ్ డైమెన్షన్స్ చూడడం వల్ల లాభాలు ఏంటి అంటే కీ అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, స్ట్రక్చరల్ కొహరెన్స్ ఉంటుంది, లాజికల్ ఫ్లో ఉంటుంది. అంటే మనం ఇచ్చిన థీమ్కి లోబడే ఉంటాం. వాళ్ళు ఏదైతే థీమ్ అడుగున్నారో దానికి లోబడి పాయింట్స్ రాస్తాం. అండ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే ఒక లాజికల్ ఫ్లో ఉంటుంది. అంటే ఫస్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, మళ్ళీ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడి తర్వాత మిడిల్ లెవెల్లో మాట్లాడితే బాగుండదు. అంటే అది అతుకుల బొంతలాగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక లాజికల్ ఫ్లో తీసుకొని మాట్లాడడం, దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్. ఆ లాజికల్ ఫ్లోనే మనకి డైమెన్షన్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే జీరో ఫెటిగ్, అంటే ఆలోచించడానికి ఎక్కువ బ్రెయిన్ని స్ట్రెస్ చేసే పని లేకుండా, ఆ ఫెటిగ్ లేకుండా చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఎలిమినేషన్ ఆఫ్ బ్లాంక్ స్టేట్స్, అంటే ఖాళీ కూర్చొని దిక్కులు చూసే అంత అవసరం రాకుండా మొత్తం దిక్కులు చూసే అవసరాన్ని మొత్తాన్ని ఎలిమినేట్ చేసేస్తుంది. అండ్ అంటే ఈ 12 డైమెన్షన్స్ నేర్చుకోవడం వల్ల ఉండే ఉపయోగం. నెక్స్ట్ ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. ఇది మనం సింపుల్గా ఒక డైమెన్షన్ ఫిక్స్ అవ్వకుండా ఇచ్చిన దాంట్లోనే 12 డిఫరెంట్ పాయింట్స్ రాస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ 1 or 1.5 మార్క్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ జస్ట్ ఇమాజిన్ మీ ముందు కరెక్షన్ చేసిన పేపర్లో ఈ డైమెన్షన్స్ ఏవీ లేకుండా మీ పేపర్లోనే ఈ డైమెన్షన్స్ ఉంటే డెఫినెట్లీ దే విల్ అవార్డ్ యూ అట్లీస్ట్ 1 or 1.5 మార్క్ ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఆ 12 సబ్ డైమెన్షన్స్ ఏంటో చూద్దాం. పర్టికులర్ ఓన్లీ ఫర్ పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఏం 12 డైమెన్షన్స్ డ్రా చేయొచ్చు అని. ఇంతవరకు అయితే పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ అడిగినప్పుడు అక్బర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ గురించి అడిగారు. ఇంకా హిస్టరీ ఆప్షనల్ పేపర్లో అయితే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ క్వశ్చన్ 1 or 2 అయితే డెఫినెట్గా ఉంటాయి హిస్టరీ ఆప్షనల్లో. దెన్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ చాలాసార్లు అడిగారు, గుప్తాస్ అడ్మినిస్ట్రేషన్ అడిగారు, యాజ్ వెల్ యాజ్ విజయనగర అడ్మినిస్ట్రేషన్ అడిగారు, అండ్ దెన్ కాకతీయ అడ్మినిస్ట్రేషన్ అడిగారు. సో ఇవన్నీ ఏంటి అంటే డిఫరెంట్ క్వశ్చన్స్, అంటే అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరియస్ క్వశ్చన్స్. అట్లీస్ట్ ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే షూర్గా వస్తుంది
ఫ్రమ్ పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎయిదర్ అది ఫుల్ క్వశ్చన్ అయినా రావచ్చు, లేకపోతే క్వశ్చన్లో ఒక పార్ట్గా అయినా రావచ్చు. సో ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి 12 సబ్ డైమెన్షన్స్ తెలుసుకోవడం వల్ల విల్ డెఫినెట్లీ హ్యావ్ అడ్వాంటేజ్. అంటే మనం పెట్టే ఎఫర్ట్కి ప్రొపోర్షనేట్గా మార్క్స్ అయితే షూర్గా వస్తాయి. ఫస్ట్ చూద్దాం, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు సేమ్ ఇదే ఆర్డర్లో రాస్తే మనకి ఎక్స్ట్రా ఎడ్జ్ వస్తుంది. కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి ఏ ఆర్డర్లో అయినా రాయొచ్చు, బట్ ఇవి చాలా వరకు ఇదే ఆర్డర్ ఫాలో అవ్వడం బెటర్. ఫస్ట్ ఏంటంటే నేచర్ ఆఫ్ కింగ్షిప్ అండ్ స్టేట్ ఐడియాలజీ. అంటే కింగ్షిప్ ఎలా ఉండింది అంటే అప్పుడు ఉండేవి దాదాపుగా ఏన్షియంట్ అండ్ మెడివల్ టైంలో అబ్జల్యూట్ సెంట్రల్ అథారిటీ అని రాయొచ్చు, ఆర్ అబ్జల్యూట్ మోనార్కీ, ఇది రాయొచ్చు నేచర్ ఆఫ్ కింగ్షిప్లో. అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఐడియాలజీ అంటే అప్పుడున్న స్టేట్ యొక్క ఐడియాలజీ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అశోక టైంలో ఏంటి అంటే దమ్మ విజయ అనేది బేరి విజయ కంటే దమ్మ విజయకి దే గివ్ మోర్ ఇంపార్టెన్స్, అది స్టేట్ ఐడియాలజీ ఆ టైంలో. అలాగే మనకి ఎక్కడెక్కడైతే స్టేట్ ఐడియాలజీ ఆర్ఎస్ పర్టికులర్ కింగ్ గురించి అడిగినప్పుడు కింగ్ యొక్క ఐడియాలజీ గురించి కూడా రాయొచ్చు. లైక్ ఇప్పుడు బల్బన్ గురించి అడిగారు ఢిల్లీ సుల్తానేట్ టైంలో. బల్బన్ది ఏంటి అంటే జిల్యి ఇలాహి అనేది కాన్సెప్ట్. అంటే రాజు అనేవాడు దేవుడి యొక్క నీడ అని ఇతను నమ్మాడు. అదే లేటర్గా అక్బర్ టైంలో వచ్చినప్పుడు ఫర్ ఈ ఇజాది అంటే రాజు అనేవాడు దేవుడి యొక్క వెలుగు అని. సో ఈ పర్టికులర్ ఈ వర్డ్స్ యూస్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్లో. యాజ్ వెల్ యాజ్ మీకు అశోక టైం గురించి తీసుకుంటే మనకి పెటర్నలిస్టిక్ డెస్పోటిజం అంటే రాజు ప్రజలందరినీ బిడ్డల్లాగా కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అట్ ది సేమ్ టైం రాచరికం కూడా ఉండేది, డెస్పోటిక్ రూల్ ఉండేది, దాంతోపాటు పెటర్నలిస్టిక్ కూడా ఉండేది. ఇలాంటివి ఏంటి అంటే పర్టికులర్గా ఏదైనా ఒక ఐడియాలజీ అనేది ప్రతి స్టేట్కి మీరు పెట్టుకోవడం వల్ల ఈజీ అవుతుంది. ఐడియాలజీ లేకపోతే సపోజ్ అది ఫ్యూడల్ టైం అనుకోండి, ఫ్యూడల్ క్యారెక్టర్ అనేది మెన్షన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కోర్ పోర్ట్ఫోలియోస్. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయితే ఉన్నారో అంటే లైక్ మనం ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి ఎలా రాయొచ్చు అంటే కింగ్ ఈస్ అసిస్టెడ్ అండ్ అడ్వైజ్డ్ బై ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాల్డ్ యాజ్, ఒకవేళ శివాజీ టైం అయితే అష్టప్రధాన్, అశోక టైం అయితే మంత్రి పరిషత్. అట్లా పర్టికులర్ వర్డ్ని మనం యూస్ చేయాలి. సో ఇలా యూస్ చేసి కోర్ పోర్ట్ఫోలియోస్ అంటే ఏవైనా 2-3 మంత్రి పదవుల్ని మనం మెన్షన్ చేయాలి. లైక్ ఏంటి అంటే సంధి విగ్రహక, పురోహిత, మహాదండనాయక, మహాతలవర, ఇలాంటివి ఏవైనా 2-3 ఎగ్జాంపుల్స్. ఏంటంటే ప్రతి దానికి మనకు ఒక డిఫరెంట్ యూనిక్ వర్డ్ అనేది అయితే ఒకటి అట్లీస్ట్ ఒకటి కనిపించే విధంగా చేసుకుంటే మనకి మార్క్స్ ఎక్కువ పడతాయి. నెక్స్ట్ ఏంటంటే టెరిటోరియల్ డివిజన్స్. ఆ కింగ్డమ్ మొత్తాన్ని ఎన్ని టెరిటరీస్గా డివైడ్ చేసి, ఎన్ని తెలియకపోయినా అట్లీస్ట్ ఎలా డివైడ్ చేశారు, లైక్ రాజ్యం, రాష్ట్రం, విషయం ఆర్ ఆహారం, దెన్ గ్రామం, అలా టెరిటోరియల్ డివిజన్స్ అనేది మనం వీలైతే బాక్స్ ఫామ్లో అయినా మెన్షన్ చేయాలి. ఇది మొత్తం రాజ్యం అయితే ఇది ఒక ప్రొవిన్స్ అని, ఆ ప్రొవిన్స్కి ఏమని నేమ్ పెట్టారు, వీలైతే ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేయాలి. లైక్ ఇప్పుడు ఏంటంటే శాతవాహన టైంలో ఆహారాస్ ఉండేవి. ఆహారాస్లో మనం కావాలనుకుంటే సోపార్ ఆహార, గోవర్ధన ఆహార, ఇలాంటివన్నీ మనం మెన్షన్ చేయొచ్చు. నాడుస్ ఉంటే నాడుల్లో ఏవైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, వెలనాడు, ఇలాంటివి ఏంటి అంటే మనం ఈ టెరిటోరియల్ డివిజన్స్ దగ్గర మన డివిజన్స్ ఎలా అయిందో ఇచ్చి అట్లీస్ట్ ఒక ఎగ్జాంపుల్ రాస్తే మనకి ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది ఆన్సర్లో. నెక్స్ట్ ఏంటి అంటే లోకల్ అండ్ విలేజ్ గవర్నెన్స్. అంటే విలేజ్లో లైక్ గ్రామాని, గ్రామిక, ఎవరైతే హెడ్ ఉన్నారో మూతుడ, ఇలాంటివన్నీ ఏంటి అంటే లోకల్ అండ్ విలేజ్ గవర్నెన్స్లో ఉన్న పదవుల పేర్లు అవి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇంకా వీలైతే విలేజ్తో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా, నగరాల్లో ఎలా ఉండింది, అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేసేవాళ్ళు, ఎవరు హెడ్గా ఉండేవాళ్ళు, ఇది మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సివిల్ సర్వెంట్స్ పేమెంట్స్ రిక్రూట్మెంట్ అంటే వాళ్ళది హెరిడిటరీనా లేకపోతే మెరిట్ బేస్డా, పేమెంట్స్ అనేది వాళ్ళకి క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళ ఆర్ ల్యాండ్ అలాట్ చేసేవాళ్ళ. ల్యాండ్ అంటే ఇది మనకు పర్టికులర్గా విజయనగర టైంలో ఆయగార్ సిస్టమ్కి మన్యం భూములు ఇచ్చేవాళ్ళు. అంటే ఆయగార్స్కి 12 ఆయగార్స్కి మన్యం భూములు ఇచ్చేవాళ్ళు, దట్ ఈస్ వన్ కైండ్. అలాగే క్యాష్ ఇచ్చేవాళ్ళ, మౌర్యన్ టైంలో క్యాష్ పనా అనేవాళ్ళు, క్యాష్ ఇచ్చేవాళ్ళు. సో అది కూడా పేమెంట్ టైప్ మాట్లాడవచ్చు. అండ్ సివిల్ సర్వెంట్స్లో అట్లీస్ట్ ఒకరిద్దరి నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి, అంటే ఆ పొజిషన్స్ నేమ్స్. నెక్స్ట్ ఏంటంటే రెవెన్యూ అండ్ ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది అంటే రెవెన్యూ కలెక్టర్స్ ఎవరు అంటే సన్నిదాత, సమాహర్త, శుల్కాధ్యక్ష, ఈ పొజిషన్స్ మెన్షన్ చేసి. అండ్ ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్లో మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ల్యాండ్ రెవెన్యూ అనేది, ఇలాంటివి మెన్షన్ చేయాలి, అంటే ఎవరు అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఏంటి అంటే జ్యుడిషియల్ సిస్టమ్, లీగల్ కోడిఫికేషన్, పోలీస్. లీగల్ కోడిఫికేషన్ అంటే మనకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క లీగల్ కోడ్స్ అనేవి, ధర్మశాస్త్రాస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయాస్ టైంలో మనకి ఏంటి అంటే యజ్ఞవల్క్య స్మృతి, ఆ ముందు పీరియడ్స్లో ఏముంది మనుస్మృతి ఉండింది,
నారద స్మృతి ఉండింది. ఈ స్మృతుల్ని పట్టుకొని అంటే ఇప్పుడు మనకు ఐపీసీ, సిఆర్‌పిసి, సిపిసి అనేవి ఉన్నాయో అవే ఈ యజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి, మణిస్మృతి ఇవి. ఈ స్మృతుల్ని బట్టే వాళ్ళు శిక్షలు విధించేవాళ్ళు. అండ్ పోలీస్‌ని ఏమని పిలిచేవాళ్ళు, పోలీస్ వ్యవస్థ ఎలా ఉండింది, ఇది మనం మెన్షన్ చేస్తాం. పోలీస్‌ని వచ్చి కొన్ని పీరియడ్స్‌లో తలారి అనేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే జ్యుడిషియల్ సిస్టమ్. జ్యుడిషియల్ సిస్టమ్‌లో ఇది సివిల్ సెపరేట్‌గా ఉండి, క్రిమినల్ సెపరేట్‌గా ఉందా? సివిల్‌కి ఏమనేవాళ్ళు అండి, యాక్చువల్‌గా డ్యూరింగ్ అశోకన్ టైమ్స్ అంటే మౌర్యన్స్ టైమ్ ధర్మస్థియ అనేవాళ్ళు సివిల్ కోర్ట్స్‌ని. అలా నేమ్స్ ఏవైనా ఉంటే క్రిమినల్ కోర్ట్స్‌కి ఏమైనా నేమ్స్ ఉంటే క్రిమినల్ కోర్ట్స్ కంటక శోధక అనేవాళ్ళు. ఇలా క్రిమినల్ కోర్ట్స్‌కి యాజ్ వెల్ యాజ్ సివిల్ కోర్ట్స్‌కి ఏమైనా నేమ్స్ ఉన్నాయా, అది జ్యుడిషియల్ సిస్టమ్. దెన్ ఎస్పియోనేజ్ అంటే గూఢచార వ్యవస్థ, ఇంటెలిజెన్స్ ఇది ఎలా ఉండింది, వాళ్ళని గూఢచారులు ఏమనేవాళ్ళు, ఇవన్నీ ఈ పాయింట్స్ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ మనకు కానీ 7th పాయింట్ వరకు అయితే వీలైనంత వరకు 100% ఇవన్నీ ప్రతి క్వశ్చన్‌కి మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మిగిలిన 8-12 ఈ 5 పాయింట్స్‌లో అట్లీస్ట్ మనకు 3 వచ్చినా, 3 out of 5 వచ్చినా కూడా మనకు మోర్ దెన్ ఎనఫ్ కంటెంట్ ఉన్నట్టే. నెక్స్ట్ ఎస్పియోనేజ్, ఇంటెలిజెన్స్, మళ్ళీ మిలిటరీ ఆర్గనైజేషన్ ప్రతి కింగ్డమ్‌కి మనకి ఈజీగా దొరుకుతుంది. మిలిటరీ ఆర్గనైజేషన్ ఎలా ఉండింది అంటే పదాతి దళం, దెన్ అశ్వదళం, దెన్ గజదళం, ఇలాంటివన్నీ మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి మిలిటరీ ఆర్గనైజేషన్లో సెంట్రలైజ్డ్ కింగ్డమ్ అయితే మిలిటరీ మొత్తం కింగ్ మిలిటరీనే ఉంటుంది, కింగ్ యొక్క ఆర్మీనే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్, ఫ్యూడల్ వ్యవస్థలో ఎలా ఉంటుందంటే కింగ్కి సపరేట్ ఆర్మీ ఉంటుంది. యుద్ధాలకు పోయినప్పుడు వాటిని అసెస్ట్ చేస్తూ ఫ్యూడేటరీ కింగ్స్ కూడా వాళ్ళ ఆర్మీస్ని ఇచ్చేవాళ్ళు. దిస్ ఈజ్ సేమ్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్ టైమ్ ఆల్సో. ఈవెన్ డ్యూరింగ్ ముఘల్ పీరియడ్లో కూడా ఎలా ఉండిందంటే జాగీర్దారీ సిస్టమ్ ఉండింది. అక్కడ ఏంటంటే జాగీర్దార్ ప్రతి ఒక్కరికి ఆయనకు సంబంధించిన ఆయన సవార్ ర్యాంక్ని బట్టి హార్స్మెన్ని ప్రొవైడ్ చేయాలి యుద్ధం టైంలో. సో దట్ ఈస్ మిలిటరీ ఆర్గనైజేషన్, అది మెన్షన్ చేస్తాం. దెన్ ఫ్యూడేటరీ సిస్టమ్స్ అండ్ రిలేషన్స్. ఇన్ కేస్ ఫ్యూడేటరీగా ఉంటే ఆ కింగ్డమ్ అనేది సెంట్రలైజ్డ్ కాకుండా ఆ సిస్టమ్ ఎలా ఉండింది, దెన్ వాళ్ళతో రిలేషన్ ఎలా ఉండింది అంటే డ్యూరింగ్ మిలిటరీ టైమ్స్ ఎలా ఉండింది, దెన్ ఇయర్లీ పేమెంట్స్ అది ఎలా ఉండింది అని, ట్రిబ్యూట్స్ ఎలా ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఫారిన్ పాలసీ ఎలా ఉంది, లైక్ ఫారిన్ ట్రావెలర్స్ ఎవరైనా అక్కడికి వచ్చి ఉన్నారా, లైక్ మెగస్తనీస్ డ్యూరింగ్ మౌర్యన్ టైం కానీ, లేకపోతే హర్షవర్ధన టైంలో హ్యూయన్ కానీ అది. అండ్ ఫారిన్ పాలసీ అంటే రెగ్యులర్గా ఏమైనా వార్స్లో ఉండేవాళ్ళ, లేకపోతే వాళ్ళ పక్కన ఉన్న అడ్జసెంట్ కింగ్డమ్స్లో దెన్ దేర్ వాస్ పీస్, ఇది మనం మెన్షన్ చేయొచ్చు. దెన్ డైనాస్టిక్ సక్సెషన్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ అంటే డైనాస్టిక్ సక్సెషన్ ఎలా ఉండింది, లైక్ ప్రైమోజెనిచరా అంటే కింగ్ చనిపోయిన తర్వాత కింగ్ పెద్ద కొడుకు రాజు అవ్వడమా, లేకపోతే ఏవైనా ఇష్యూస్ ఉండేవి. పర్టికులర్గా ఢిల్లీ సుల్తానేట్ టైం అండ్ మొఘల్ టైంలో దెర్ వాస్ నో ప్రైమోజెనిటర్ అంటే ఫాలో అయ్యేవాళ్ళు కాదు. అందుకే ఔరంగజేబ్ కానీ అలాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళని చంపేసి నెక్స్ట్ పదవుల్లోకి వచ్చారు. నెక్స్ట్ పొలిటికల్ స్టెబిలిటీ ఎలా ఉండింది. అండ్ ఇన్ కేస్ సెంట్రల్ కింగ్డమ్ అయితే ఓవర్ డిపెండెన్స్ ఆన్ ది కింగ్ అని పొటెన్షియల్ క్యాండిడేట్ అయితే కింగ్డమ్ స్టేబుల్గా ఉంటుంది. లేదు కింగ్ అండ్ పొటెన్షియల్ క్యాండిడేట్ కాదు, వీక్ క్యాండిడేట్ అనుకుంటే కింగ్డమ్ డిసింటిగ్రేట్ అయిపోతుంది. జస్ట్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ మౌర్యాస్ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ ముఘల్స్ అనుకోవచ్చు. సెంట్రల్ రూలర్ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా డిసింటిగ్రేట్ అవుతుంది. దిస్ ఈస్ ద కేస్. ఈ 12 పాయింట్స్ని మనం ప్రతి క్వశ్చన్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు వెన్ దే ఆస్క్ యూ అబౌట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్స్. ఇవి బై హార్ట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే కింగ్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దెన్ టెరిటరీస్, లోకల్ అండ్ విలేజ్ గవర్నెన్స్. ఇక్కడ వరకు ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఫ్లో టాప్ బాటమ్ అప్రోచ్ లాగా ఉంటుంది. దెన్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ పేమెంట్, రిక్రూట్మెంట్, రెవెన్యూ ఎలా ఉండింది, దెన్ జ్యుడిషియల్ సిస్టమ్, ఇక్కడ వరకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ ఎస్పిఎల్ఏజ్ అండ్ ఇంటెలిజెన్స్. ఏమైనా చేయండి, ఫైనల్గా ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. మనకు పెన్ ఒకసారి క్వశ్చన్ చూసి పెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ షుడ్ నాట్ స్టాప్ అనమాట, ఇట్ షుడ్ కంటిన్యూ టిల్ ఆ క్వశ్చన్ అయిపోయే వరకు. సో దట్ మనం అట్లీస్ట్ 1 or 2 minutes అక్కడ సేవ్ చేయగలం. ఎక్కడైనా మనకు బౌన్సర్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ 1 or 2 minutes సేవ్ అయ్యేది మనకు అక్కడ యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదానికి మనం బ్లూ ప్రింట్ పెట్టుకుని వెళ్తే అన్ని బ్లూ ప్రింట్ని బట్టే అడుగుతారని గ్యారెంటీ లేదు. అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ డిఫరెంట్ వస్తాయి. అలాంటివి ట్యాకిల్ చేయడానికి మనకు ఆ ఎక్స్ట్రా టైం మిగులుతుంది. అన్నిటికీ ఈక్వల్ టైం పెట్టుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక డైమెన్షన్ తీసుకుందాం, దాన్ని సాల్వ్ చేద్దాం. సో మనకు వీలైతే రిమెంబర్ పాస్ట్ పీవైక్యూస్ చూసుకుంటే మనకు చాలా పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్వి చాలా వచ్చాయి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి, ఆర్ గుప్తా అడ్మినిస్ట్రేషన్ గురించి, ముఘల్ అడ్మినిస్ట్రేషన్ గురించి, ఢిల్లీ సుల్తానేట్ గురించి, ముఘల్లో పర్టికులర్గా అక్బర్స్ అడ్మినిస్ట్రేషన్ అడిగారు. దెన్ మనకి ఏపీ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీకి వస్తే మళ్ళీ సిమిలర్ క్వశ్చన్స్ లైక్ కాకతీయాస్ అడిగారు, విజయనగర అడిగారు, శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ చాలా తక్కువ, దెన్ తెలుగు చాళుక్యాస్, నథింగ్ బట్ వేంగి చాళుక్యాస్. ఇలా మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ గురించి చాలా డీటెయిల్గా క్వశ్చన్స్ అడుగున్నారు. సో బీ కేర్ఫుల్. ప్రతి పాయింట్ మనం గుర్తుపెట్టుకుని ఉన్నామంటే వీ కెన్. అండ్ వీలైనంత వరకు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ డైమెన్షన్ అడిగే క్వశ్చన్స్లో వీ షుడ్ ఇంక్లూడ్ ఇంట్రడక్షన్లో మనం యాజ్ ఇట్ ఈస్గా స్పేస్ అండ్ టైం మెన్షన్ చేస్తాం.
అంటే ఆ డైనాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి రూల్ చేసింది, ఏ టైంలో రూల్ చేసిందని ఈవెన్ ఒక డయాగ్రామ్ కూడా ఇస్తాం. బట్ దాంతో పాటు మనకి పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ డైమెన్షన్‌లో ఉన్న పాయింట్స్‌కి సోర్సెస్ ఏమున్నాయో మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి అడిగినప్పుడు మనకు సోర్సెస్‌గా అర్థశాస్త్ర ఆర్ ఇండికా, మెగస్తనీస్ ఇండికా ఇలా మెన్షన్ చేయడం వల్ల ఇంట్రడక్షన్ టు బాడీకి మధ్యలో వచ్చే థీసిస్ స్టేట్మెంట్ దగ్గర యూ విల్ గెట్ దట్ ఎక్స్ట్రా మార్క్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.